బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి బాలమణికి 16 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన సగం ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక చైర్మన్ ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలమణికి 16 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సుగుణకు కూడా 16 మంది మద్దతు తెలపడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. జనగామ మున్సిపల్ చైర్మన్ మ్యాజిక్ ఫిగర్ 17 కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో ఉత్కంఠ నెలకొంది. లక్కీ డ్రా ద్వారా చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం ఎన్నికలు 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 పేరు చెప్పమ్మా. నేను చెప్పు పేరు చెప్పు. సంబంధించినటువంటి ప్రాసెస్ అదే విధంగా ఉన్నది కాబట్టి సభ్యులందరూ సహకరించాలి.
జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరిసగం ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక చైర్మన్ ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలామణికి 16 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ కు కూడా 16 మంది మద్దతు తెలిపినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు చాలా వరకు దీన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉద్రిక్త పరిస్థితులు ఇవాళ తలెత్తకున్నారు. తీసుకోవడంతో ఎన్నిక మొదటగా చేతులెత్తే పద్ధతి ద్వారా 2 చోట్ల కూడా ఎన్నికను చేపట్టారు. జనగామలో 30 మంది కౌన్సిలర్లు ఉంటే మెంబర్లతో 16 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి, 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. వస్తే అక్కడ టై అయింది. టై కాగానే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. 9 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి, 9 అభ్యర్థికి ఇక్కడ కూడా లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక చేశారు. ఈ 2 చోట్ల కూడా ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక లాటరీ పద్ధతిలో పూర్తయింది. చైర్మన్ 2 కూడా పూర్తయింది. చైర్మన్ 2 కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ద్వారా ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా బయటికి అధికారికంగా రావాలి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీలకు 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పైన ఏకాభిప్రాయం రావట్లేదు. కాంగ్రెస్ లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ఇన్ఛార్జ్ మంత్రి సత్యేంద్ర అంటున్నారు. ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. గెలుచుకుంటుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా కూడా ఎక్కువ మంది కౌన్సిలర్లను గెలుచుకుంది. జనగామలో 13 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్ కాంగ్రెస్ చేర్చుకుంటే 2 ఇండిపెండెంట్ బీఆర్ఎస్, సిపిఎం కౌన్సిలర్ ను కాంగ్రెస్ చేర్చుకుంది. దీంతో 16 సమానమయ్యాయి. 15 సమానమైతే ఎక్స్ అఫీషియల్ ఓటర్లుగా పల్లరాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ కు, ఎక్స్ అఫీషియల్ ఓటర్లుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కున్నారు. దీంతో 16 32 అయ్యాయి. అక్కడ కూడా బీఆర్ఎస్ ఎలాగైనా గెలుచుకోవాలని ప్రయత్నం చేసింది. చివరికి చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు కూడా పల్లరాజేశ్వర రెడ్డి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే లైవ్ వీడియోలో మనం ఎన్నికల్లో ఐఎన్పిఆర్ ద్వారా లైవ్ ఇచ్చారు. లైవ్ లో చాలా క్లారిటీగా సాధ్యపడలేదు. లాటరీ పద్ధతికి పోతే లాటరీలో కాంగ్రెస్ వెళ్ళింది. తొర్రూరులో 16 వార్డులో గాను 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. 7 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. 9 వార్డులను గెలుచుకున్నాం కాబట్టి ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నించినా కూడా చివరికి ఎక్స్ అఫీషియల్ ఓట్లు 2 కాంగ్రెస్ కున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే ఉండడంతో 9-9 అయింది. దీంతో లాటరీ వరకు వెళ్లాల్సి వచ్చింది. కడియం కావ్య ఎక్స్ అఫీషియల్ ఓటు పైన బీఆర్ఎస్ మొదటి నుంచి ఆబ్జెక్షన్ చెప్తుంది. నిన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి తొర్రూరు ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. ఆమె మళ్ళీ తొర్రూరు మున్సిపాలిటీలు కూడా నమోదు చేస్తుంది. కాబట్టి ఒక ఎంపీకి 2 చోట్ల ఎక్స్ అఫీషియల్ ఓటు ఎలా ఉంటుందని బీఆర్ఎస్ స్పష్టంగానే మాజీ ఇక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కడియం కావ్య ఎక్స్ అఫీషియల్ ఓటు పైన
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దానిపైన విచారణ చేపట్టలేదు. కాబట్టి ఎన్నిక అనేది జరిగిపోయింది. ఎన్నిక జరిగిపోయి లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత కడియం కావ్యకు సంబంధించి ఎస్ఎఫ్ఐ ఓటు పైన విచారణ చేపడితే ఆ విచారణ కోర్టుకు వెళితే కోర్టులో వాయిదాలు, అదేవిధంగా తీర్పులు వాయిదాలు 5 సంవత్సరాలు గడిచే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల వరకు ఈ పాలకవర్గం కొనసాగుతుంది. 5 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే అప్పటికే పాలకవర్గం పదవి కాలం కూడా ముగుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే తొర్రూరు జనగామ 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరినాయి. 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. వైస్ చైర్మన్ ఎన్నిక లాటరీ పద్ధతి ద్వారా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో వైస్ చైర్మన్ల కూడా ప్రకటిస్తారు. ఆ వైస్ చైర్మన్లు లాటరీలో కాంగ్రెస్ వస్తాయా, బీఆర్ఎస్ వస్తాయా అనేది చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. 2, 3, 4, 5 మారిపోయిన పార్టీ